నమస్తే సార్. ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు నిరసన అయితే వ్యక్తం చేశారు. సేవ్ డెమోక్రసీ అని అంటూ కూడా తన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో నిరసన వ్యక్తం చేయడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నిరసనకి తెలియజేసేది ఎప్పుడో కూడా మీకు రాజ్యాంగంలో కానీ ఇది కానీ తెలియదా? ఇవాళ ఫస్ట్ అసెంబ్లీలు జరుగుతున్నాయి, ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మీరు దేనికి నిరసనగా నల్లకండవాలు కప్పుకొని వచ్చారయ్యా? ఎవరికైనా ప్రజలకు తెలుసా? మీకన్నా తెలుసా లేకపోతే ప్రజలకు తెలియాలని చెప్పి వచ్చారా? కొంచెం ఏమన్నా బుద్ధి జ్ఞానం, కొంచెం ఇంతన్నా ఇంగిత జ్ఞానం ఉందయ్యా నీకు? నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావా? పబ్జీ ఆడుకున్నావా లేకపోతే ముఖ్యమంత్రి చేసావా? ఎవడన్నా ఇవాళ ఫస్ట్ రోజున ఒక ప్రతిపక్ష హోదా కూడా లేదు నీకు, కానీ ప్రతిపక్ష నాయకుడివి, ప్రతిపక్ష పార్టీకి నాయకుడివి. 11 మంది ఎమ్మెల్యేలతో వచ్చినోడివి, 151 ఎమ్మెల్యేలతో గెలిచిన ముఖ్యమంత్రివి. ఇవాళ దిక్కులేక 11 ఎమ్మెల్యేలతో వచ్చావు. వచ్చినోడు ఏమైనా బుద్ధి జ్ఞానం కొంచెం అన్నా ఉందా? ఇవాళైనా నల్లకండవాలు కలిసి వేసుకొని వచ్చేది. నువ్వు గవర్నమెంట్ని ఏమని విమర్శిస్తావు? వాళ్ళు అసలు ఏం చేశారని నువ్వు విమర్శిస్తావు? ఏం చేశారని, అసలు ఏం తీర్మానాలు ఏం చేశారు ఏంది అంటే? నువ్వు రాజే బొడ్డుకు మసి రాసుకొని కూర్చున్నావు. ఇక పల్లెటూళ్ళు అంటారులే, బొడ్డుకు మసి రాసుకొని కూర్చున్నాడు అంటాడు తగువుకు పోయేవాడిని. ఇక నువ్వు రావటమే తగువ కోసం వచ్చావా? ఇట్లా తగువ కోసం వస్తే నిన్ను నీ గవర్నమెంటే ఇదే పరిస్థితిలో ఉంటే ప్రజలే చెప్పుతో కొట్టేవాళ్ళు నిన్ను. ఇలా ఈ టీడీపీ గవర్నమెంటు, ఈ టీడీపీకి ఓట్లు వేసిన వాళ్ళకి కూడా ఇంగిత జ్ఞానం ఉంది కాబట్టి నువ్వు వాళ్ళ అసెంబ్లీలోకి రాగలిగావు. లేకపోతే అసెంబ్లీలో కాదు, నువ్వు నీ ఇంట్లో నుంచే కదలని తాడేపల్లిలో కూడా నిన్ను ఉండనీయకుండా కొట్టే పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో. ఒక్క ఈ ప్రాంతం కాదు, టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. నిన్ను ఎక్కడ కూడా వచ్చి నీ ఇంట్లో కూడా నిన్ను కాపురం చేసుకోలేని పరిస్థితి ఉంది ఇవాళ. నువ్వు అది కూడా గమనించకుండా అది ఇక్కడ ప్రజలు ఇప్పుడు ప్రస్తుతానికి కూటమికి ఓట్లేసిన ప్రజల్లో ఇంగిత జ్ఞానం ఉంది కాబట్టి, ఇప్పుడు నాయకుల్లో ఇంగిత జ్ఞానం ఉంది కాబట్టి నువ్వు రాష్ట్రంలో తిరుగుతున్నావు. ఏది సిగ్గుచారం లేనమ్మ శ్రీరంగం పోయిందంట సామెత ఉంది. ఇప్పుడు ఆ రకంగా ఉంది. నువ్వు ఎక్కడికి ఢిల్లీ పోయి ధర్నా చేస్తానంటున్నావు. మీ బాబాయ్ చచ్చిపోయినా నువ్వు ఎందుకు ధర్నా చేయలేదు? మీ బాబాయిని చంపిన తర్వాత నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు. ఎవరు చంపింది? సరే, మావాడు మా చిన్నోడు పసిపిల్లోడు ఒక కంటిని ఒక కన్ను పొడుచుకుంటుందా, ఒక చెయ్యి నడుచుకుంటుందా అధ్యక్ష అని చెప్పి కలబల్లి శుద్ధపోస కబుర్లు అన్నీ చెప్పావు. ఏది నీ గవర్నమెంట్లో? మరి నువ్వు చంపలేదు, నీ చిన్న పిల్లోడు చంపలా. మరి చంపినాడు ఎవడు? ఆయన చెప్పావుగా, చంద్రబాబు చంపాడు, నారాసుర రక్త చరిత్రని వేసావుగా. మరి ఆయన్నే అరెస్ట్ చేసి లోపలైపోయా, మరి ఆయన మీదే నిరూపించపోయా కేసు. మరి ఏమైంది అది? శుద్ధపోసులా కూర్చున్నావు, నలగామని కూర్చున్నావు. చిగ్గుచారం లేకుండా ఒక ఈవీఎంలు పగలగొట్టినండి. నువ్వు ఈవీఎంలు పగలగొట్టింది చిన్న కేసా? అది చిన్న కేసులో ఆయన్ని ముద్దాయి చేశారా? ఆయన మహానుభావుడై 3 సార్లు గెలిచాడు ఎలక్షన్లో రామకృష్ణారెడ్డి. ఏమన్నా కొంచెమన్నా బుద్ధి జ్ఞానంతో మాట్లాడుతున్నావా? నీకు ఈ 11 సీట్లు అసలు రాష్ట్రంలో తిరగకూడదు అనుకుంటున్నావా? ప్రజల చేత తరిమి కొట్టించుకుందాం అనుకుంటున్నావా? నీ వాళ్ళకం చూస్తే ప్రజల చేత తరిమి కొట్టించుకోవటానికి అన్నట్టుంది. కానీ నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడితే క్షణాల్లో గడిచిపోతే 5 సంవత్సరాలు మళ్ళీ మనమే అధికారం వస్తాను. బుద్ధి జ్ఞానం ఉండడు ఎవడన్నా నిన్ను అధికారంలోకి రానిస్తారయ్యా? మళ్ళీ అసలు అధికారం కాదు, ఈసారి నిలబడిరాయా. మొన్నంటే నీకు అధికారం ఉంది కాబట్టి నిన్ను నామినేషన్ వేసుకొని ఇచ్చారు, ఓట్లు వేసిందా కొండిచ్చారు. ఈసారి అసెంబ్లీలో కాదు, ఓళ్ళలోకి వస్తే చెప్పులు తీసుకొని కొడతారు. ఈసారి మళ్ళీ ఎలక్షన్ కాదు, నువ్వు బ్రతుకున్నంతకాలం ఇంక ఏ పార్టీనైనా గెలిపిస్తారు, ఎవరినైనా గెలిపించచ్చు. ఈయన ఉంటాడు, ఈయన పోతాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్నాళ్ళు ఉంటాడు, ఈయన పోతే ఇంకో పార్టీ వచ్చింది, ఇంకోటికన్నా ఓటేస్తారు. కానీ నువ్వు వస్తే చెప్పులు తీసుకొని కొడతారు. నీవు కానీ నీ పార్టీ లీడర్లు కానీ ఎవరైనా మాకు ఓట్లు వేయండి అని వస్తే ఏం చేసి వచ్చారని చెప్పి మీకు ఓట్లు వేయాలి మళ్ళీ. ఎందుకు అసలు మీరు ఈ తగువ పెట్టకుండా ఉండారా? కులాల మధ్య పెట్టారు, మతాల మధ్య పెట్టారు. అందరినీ రెచ్చగొడితే నేను కులాలను మతాలను చూడను అన్నావు, అవినీతి చేయనీని అన్నావు. అవినీతి ఆఫీసర్లు వీళ్ళైతే కొంతవరకు చేయలేదు, అది మాత్రం కరెక్టే. చేయాల్సిన అవినీతి అంతా నువ్వే చేసావు. నువ్వు నీ చుట్టూ ఉన్న 5 కోటరీ ఉంది, ఆ కోటరీయే చేశారు. ఇవాళ ఫైళ్ళు తగలబెడతారా? బుద్ధి జ్ఞానం ఏమన్నా కొంచెం అన్నా ఉందా? ఆ తగలబెట్టినాడు వాడికి ఊరకుంటుందా కేసు? చూస్తూ ఉండండి.
ఇది చట్టం తన పని తను చేసుకుంటుంది. ప్రజల దౌర్జన్యం నీ గవర్నమెంట్లో లాగా దౌర్జన్యం చేస్తే మీ వైసీపీ వాళ్ళు ఎవడో ఒక్కడ కూడా భూమి మీద తిరగడు. ఈ పాటికే మీరు చచ్చిపోవాలి, ఈ పాటికే మిమ్మల్ని చంపేయాలి. నిజంగా ఇక్కడ అరాచకమే ఉంటే ఈ పార్టీ వాళ్ళు నీ పార్టీలో లాగా నువ్వు వచ్చినప్పుడులాగా పరిస్థితులు ఉంటే ఇవాళ అదే పరిస్థితులు వాళ్ళు ఉంటే మిమ్మల్ని నిలువునే తగలబెట్టేసేయాలి. మిమ్మల్ని తగలబెట్టకుండా ఇక్కడ ఎవడో మిమ్మల్ని అడ్డు పెట్టుకోకుండా ఈ రకంగా రానిచ్చారు, అసెంబ్లీకి రానిచ్చారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞతతో ఉండారు. నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రజలు ఇంకా విజ్ఞతతో ఉండారు. కాబట్టి నువ్వు అసెంబ్లీకి వచ్చావు, ఇవాళ ఢిల్లీకి పోతావు, నిన్ను వినుకొండ పోయావు, నువ్వు ఎక్కడన్నా పో, రాష్ట్రంలో ఎక్కడన్నా తిరిగే అధికారం ఉంది, నీకు ఆ స్వేచ్ఛ ఉంది. కానీ ఇట్లా మాట్లాడితే తిరగనీరు. ఇట్లా మాట్లాడితే నాలాంటి వాళ్ళు రోజుకు వందల వేల మంది పుట్టుకొచ్చి మిమ్మల్ని తంతానికే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నువ్వు కొంచెం కూడా ఇంగిత జ్ఞానంతో మాట్లాడతలా. ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా? వాళ్ళు ఏం తీర్మానం చేశారు అసలు? పరిపాలన చూడు, ఒక 5-6 నెలలు పరిపాలన చూడు, ఈ విధానం తప్పుంది, ఈ విధానం కరెక్ట్గా లేదని చెప్పు, అప్పుడు బాగుంటుంది. సార్, అంటే గత 45 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, శాంతి భద్రత పూర్తి స్థాయిలో క్షీణించాయని, రాష్ట్రపతి పరిపాలన ఖచ్చితంగా రాష్ట్రంలో కావాలని చెప్పేసి నేను ఢిల్లీలో ధర్నా చేస్తాను, దేశం మొత్తం చూసేలా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? దీన్నే చెప్పట్లా, సిగ్గుచారం లేనాడు శ్రీరంగం వరకు పోయాడని ఢిల్లీ శాంతి భద్రతలు క్షీణించినాయా? హోంమంత్రి ఒక స్త్రీ నిన్న ఛాలెంజ్ చేసిందిగా, అయ్యా నువ్వు 36 మందిని చంపారని చెప్తున్నావు, వాళ్ళ లిస్ట్ ఇయ్యా, నీకు ఓపెన్ ఛాలెంజ్ చేసింది. పైపెచ్చు నువ్వు లిస్ట్ ఇవ్వకపోతే నీ మీద చర్య తీసుకుంటానని కూడా చెప్పింది. మరి నువ్వు ఆ లిస్ట్ ఇయ్యి, వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ పేర్లు ఆ లిస్ట్ ఇయ్యి, ఎంక్వైరీ చేస్తుంది గవర్నమెంట్, ఎంక్వైరీ చేస్తారని చెప్పిందిగా. అసలు ఆమెను కూడా చూద్దాం, మనం ఆ హోమ్ మినిస్టర్ని కూడా ఆమె చెప్పిన మాట మీద ఎంతవరకు నిలబడితో చూద్దాం. నువ్వు చెప్పింది నిజంగానే అయితే ముందు ఆ లిస్ట్ ఇచ్చి ఆ స్టేషన్లో కేసులు పెట్టు. మరి అప్పుడు కింద శాంతి భద్రతలు క్షీణించేది అంటే శాంతి భద్రతల సంగతి గత 5 సంవత్సరాల్లో నీకేనాడు గుర్తు రాలేదా? ఎప్పుడన్నా రాష్ట్రంలో ఇది ఇట్లా ఉందా? ఇవాళ శాంతి భద్రతలు ఎక్కడా లోపించినాయి? వాళ్ళు ఎవరో నీ పార్టీ వాళ్ళు ఇద్దరు, వాళ్ళేదో పార్టీ తగాదాలో లేకపోతే వాళ్ళ వ్యక్తిగత తగాదాలతో ఒకరినొకరు నరుక్కొని చంపుకుంటే దాన్ని పార్టీకి పొలుగుతావు. నీ చెల్లెల్ని అడుగు, నీ చెల్లెలకుండా ఇంగిత జ్ఞానం, ఆమెకుండో ఇంగిత జ్ఞానంలో 100 అంతానా నీకుందా? బుద్ధి జ్ఞానం ఉందా? ఆమె ప్రతిపక్ష పార్టీలో ఉన్నామేగా, ఆమె చెప్తుంది నేను ఎంక్వైరీ చేసుకున్నాను, అది వాళ్ళ వ్యక్తిగత తగువు, ఆ తగువులో ఒకరినొకరు నరుక్కున్నాడు, అది ఇంతకుముందు వైసీపీలో ఉండాలని చెప్పి ఆమె పబ్లిక్గా చెప్తుంది. ఏంది ఆమె చెప్తున్నా నమ్మవా? మరి నీకు తెలీదా? నీ నమ్మని నీకు తెలుసు, నీకు కావాలనే నువ్వు పైపెచ్చు చచ్చిపోయిన కాడికి పోయి వాళ్ళని ఎవరైనా ఓదారుస్తారు, వాళ్ళకో పాలాయో బేడో ఏదైనా ఆర్థిక సహాయం చేసి వాళ్ళని ఓదారుస్తారు. ఆడపోయి పథకాల గురించి అడుగుతావు. నీ పథకాల గురించి అడిగితే నీ పథకాలు ఎవడైతే గత గవర్నమెంట్ పెట్టిన పథకాలని పేర్లు నువ్వేమైనా ఉంచావా? నీ పథకాలను ఎవడెత్తాడు? వాళ్ళు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వాళ్ళ పథకాలు, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు చూస్తారు. అంతేగాని నువ్వు ఆ పథకాలను గురించి అడుగుతున్నావు అంటే ఇంకా నువ్వు ముఖ్యమంత్రిగానే ఉన్నాననుకుంటున్నా భ్రమలో ఉండవు. కానీ నువ్వు ముఖ్యమంత్రి కాదు, కనీసం ప్రతిపక్ష లీడరు కూడా కాదు, ఒక సామాన్య ఎమ్మెల్యేవి. అట్లానే ప్రవర్తించితే 10 కాలాల పాటు చల్లగా ఉంటావు, లేకపోతే నేను తరిమి కొట్టాల్సి వస్తుంది.